ఈ క్రింది వాక్యాలకు ఆలోచించి ఆన్సర్ చేయండి. ఏ. బ్రిక్స్ కూటమి 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2023 ఆగస్టు 22 నుంచి 23వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలోని జోహాన్సబర్గ్లోని జరిగింది. ఏ కరెక్టు. బి. 2023 బ్రిక్స్ థీము బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మల్టీలేటరల్ యాక్సెసిబిలిటీ అండ్ సెన్సిటివ్ సస్టైనబుల్ మల్టీపర్పస్ అగ్రిమెంట్. బి రాంగ్. బ్రిక్స్లోకి కొత్తగా చేరుతున్న 6 దేశాలు. 1 అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సి కూడా తప్పే. డి. కొత్తగా బ్రిక్స్లో చేరబోయే 6 దేశాలు చేరిక జనవరి 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది. అప్పటి నుండి దీనిని బ్రిక్స్ 11గా వ్యవహరిస్తారు. డి కూడా కరెక్టే. ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న తొలి తెలంగాణ వ్యక్తిగా డాక్టర్ రామ్ కిషన్ నిలవనున్నారు. అయితే అతను తెలంగాణలోని ఏ జిల్లాకు చెందిన వ్యక్తి? ఉమ్మడి వరంగల్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి పరిగణించండి. ఏ. యుఎస్ ఓపెన్ 2023 మెన్స్ విజేత నోవాక్ జోకోవిచ్ ప్రత్యర్థి డానియల్ మెద్వెదేవ్. ఏ కరెక్ట్. విమెన్స్ విజేత అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్ ప్రత్యర్థి సబలెంకా. బి కూడా కరెక్టే. పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 24 జోకోవిచ్వే. ఓవరాల్గా మార్గరెట్ కోర్టు 22ను సమం చేశాడు. సి కూడా కరెక్టే. డి. సెరెనా విలియమ్స్ 1999 తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా టీనేజర్ కోకో గాఫ్ ఇదే తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. డి కూడా కరెక్టే. ఏబిసిడి అన్నీ కూడా కరెక్టే. వీర్యం, అండం, గర్భాశయం లేకుండా మానవ పిండం నమూనాలను పెంచినట్లు ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు? ఇజ్రాయిల్. ఈ క్రింది స్టేట్మెంట్లలో సరికానిది ఏది? 1. అత్యాధునిక యుద్ధనౌక మహేంద్రగిరి సెప్టెంబర్ 1న ముంబైలో ప్రారంభమైంది. ఫస్ట్ కరెక్ట్. దీన్ని ప్రాజెక్ట్ 7Aలో భాగంగా నిర్మించారు. సెకండ్ కరెక్ట్. మహేంద్రగిరిని ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ సతీమణి సుదేశ్ ధన్కడ్ జలప్రవేశం చేయించారు. 3 కూడా కరెక్టే. ముంబైలో మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ 100% స్వదేశీ సాంకేతికతతో దీన్ని తయారు చేసింది. 4th వన్ రాంగ్. సంతానోత్పత్తిలో కీలకంగా వ్యవహరించే పురుషుల్లో ఉండే వై క్రోమోజోములపై అధ్యయనం చేసి వై క్రోమోజోములు పూర్తి జన్యుక్రమ చిత్రాన్ని ఆవిష్కరించినది ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు? పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి మరియు చంద్రయాన్ 2 కూలిన ప్రదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ పేర్లను సూచించారు? శివశక్తి, తిరంగా. ఆదిత్య L1 ప్రయోగంలో భాగంగా వివిధ కంపెనీల భాగస్వామ్యాన్ని ఇస్రో తీసుకుంది. అయితే అందులో ఉన్న కంపెనీలను పరిగణించండి. అనంత్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, ECIL, MTAR టెక్నాలజీస్ లిమిటెడ్. ఏబిసిడి అన్నీ కూడా కరెక్టే. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. సుఖరోవ్ ప్రైజ్ 2023 పురస్కారానికి ఇరాన్లోని పోలీస్ కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఎంపికైంది. ఏ కరెక్టు. 2022 సుఖరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమణకు ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. బి కూడా కరెక్టు. రష్యాకు చెందిన శాస్త్రవేత్త అనతోలీ మార్షెంకో సుఖరోవ్ జ్ఞాపకార్థం దీనిని ఏర్పాటు చేశారు. సి రాంగు. దీన్ని యూరోపియన్ పార్లమెంటు 1986లో ఏర్పాటు చేసింది. డి కూడా రాంగు. ఐక్యరాజ్యసమితి UNOలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచికా కంబోజు స్థానంలో నియమితులైన 1995 బ్యాచ్ IFS సీనియర్ అధికారి ఎవరు? అరిందమ్ బాగ్జీ. తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అమెరికన్ గాయకురాలు ఫాల్గుని షా, ఆమె భర్త గౌరవ్ షా సంయుక్తంగా రూపొందించిన ఏ పాట గ్రామీణ అవార్డుల్లో ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి నామినేట్ అయింది?
అబండెన్స్ ఇన్ మిల్లెట్స్. నిలువు కుడిచే సెహంగల్ వెన్నెలను తాగిన సింహాలు పేరుతో మలయాళంలో తన ఆటోబయోగ్రఫీని రాసిన ప్రముఖ వ్యక్తి ఈ క్రింది వానిలో ఎవరు? ఎస్ సోమనాథ్. అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు గురించి సరికానిది. 1. తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఏఐ భద్రతా శిఖరాగ్ర సదస్సు 2023 నవంబర్ 1-2 తేదీల్లో నిర్వహించారు. 1 కరెక్ట్. బ్రిటన్లోని బ్లెచ్లీ నగరంలో ఈ సదస్సు జరిగింది. 2 కూడా కరెక్టే. భారత్ తరపున కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సులో పాల్గొన్నారు. 3 కూడా కరెక్టే. ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మీద భద్రతా సంస్థను బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేశారు. 4 రాంగ్. ఈ క్రింది వాటిని పరిగణించుము. ఏ. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో భారతదేశంలో గ్వాలియర్ మధ్యప్రదేశ్, కోజికోడ్ కేరళ నగరాలకు చోటు దక్కింది. ఏ కరెక్ట్. బి. సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్యంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చారు. బి కూడా కరెక్టే. గుజరాత్లోని కచ్ జిల్లా థార్డో గ్రామాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. సి కూడా కరెక్టే. సెప్టెంబర్ 30న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ ఎంపిక నిర్ణయం తీసుకుని వెలువరించారు. డి రాంగ్. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వెసెక్టమీకి ప్రత్యామ్నాయంగా ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. 2. శత్రు క్షిపణులను, రాకెట్లను గాల్లోనే పేల్చివేయగల ఇజ్రాయిల్ తరహా ఐరన్ డోమ్ వ్యవస్థను భారత్లో ఏ పేరుతో అభివృద్ధి చేయాలని డిఆర్డిఓ నిర్ణయించింది? ప్రాజెక్ట్ కుస. పిఎం జాన్మాన్ సహా పలు కార్యక్రమాలను నవంబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుండి ప్రారంభించారు? జార్ఖండ్లోని కూంటి. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఏ. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేషన్ విద్యా సంస్థల్లో కేజీ టు పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆధార్ తరహా అపార్ గుర్తింపు కార్డు రానుంది. ఏ కరెక్ట్. అపార్ అనగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. బి కరెక్ట్. సి. వన్ నేషన్ వన్ ఐడి పేరుతో 17 అంకెలుండే ఈ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సి కూడా కరెక్టే. దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే 4 రాష్ట్రాల్లో తెలంగాణ, గోవా, గుజరాత్, ఏపీ అమలు చేస్తున్నాయి. డి రాంగ్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఏ. అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో పూర్తి స్థాయిలో దివ్యాంగులు నిర్వహించే మిట్టి కెఫేను నవంబర్ 10న ప్రారంభించారు. ఏ కరెక్ట్. బి. మిట్టి కెఫేను నడిపే వారంతా ప్రత్యేక అవసరాలు ఉన్నవారు. బి కూడా కరెక్టే. ఏబి 2 కరెక్టే. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనవి? ఏ. ఈ ర్యాంకింగ్స్లో బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఏ కరెక్ట్. బి. భారతదేశం నుంచి అత్యున్నత విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc నిలిచింది. బి రాంగు. సి. తెలంగాణ నుంచి హైదరాబాద్ IITకి ఇంజనీరింగ్ విభాగంలో 201, 600 ర్యాంకుల కేటగిరీలో స్థానం లభించింది. సి కరెక్ట్. డి. సైకాలజీలో భారతదేశం నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక వర్సిటీ బెనారస్ విశ్వవిద్యాలయం. డి కరెక్ట్.